మోక చూస్తుంటే మొత్తానికి సీఎం రేవంత్ కోరిక తీరే కాలం వచ్చినట్టే ఉంది. ఎన్నటి సందో మనసులున్న ఆశ వారం రోజులలో నిజమయ్యేటట్టే కొడుతుంది. ఆగో సీఎం సీట్ల కూర్చునే పార్టీ సొంత లీడర్లతోనే ఎసోంటి గండాలు రాకుండా ఏడాది పాలన కూడా ఓడగొట్టే ఇంకేం కోరుకుందా అంతగానం అని అంటే ఇగో ఇదే. సీఎం సీట్ల కూర్చునే కోరిక తీరింది కానీ బ్రెయిన్లున్న ఇంకో మెయిన్ కోరిక అట్లనే ఉండిపోయింది సీఎం రేవంత్ రెడ్డికి. అదే అసెంబ్లీలో కేసీఆర్ తోని మాటల వార్కు దిగుడు. ప్రతిపక్షంలో ఉండగా తెల్లారు లేచిన కాంచి కేసీఆర్ ను తీరొక తిట్లతో నరుచుకున్నాడు. అటెంక పవర్లకు వచ్చినాక అన్ని సభల్లో మీటింగుల్లో గంటకు 50 సార్లు కేసీఆర్ పేరు తీసి ఆయన ఏలుబడి మీద ఏదో ఒకటి మాటలు అనడు అన్ని అయిపోయినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తుంటాపరేషన్ అవుడుతోని ఈ ఏడాదిలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అటెంక బడ్జెట్ పెట్టినప్పుడు ఒక్కసారి కేసీఆర్ అసెంబ్లీలోకి వచ్చిండు. కానీ సభలో మాత్రం ఫేస్ టు ఫేస్ ఫైట్కు దిగే ఛాన్స్ దొరకలే రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఈ నెల 9 సంది అసెంబ్లీ మీటింగ్లు చాలు కాబోతున్నాయని తారీఖులు వచ్చే వరకలా ఈసారన్న అసెంబ్లీలో పంచులు ప్రాసలు డైనమిక్ డైలాగులతో కేసీఆర్ కు సురుకులు అంటేయాలన్న ఆశతో ఉన్నాడు సీఎం రేవంత్. వస్తే మస్తు మజా వస్తుందన్న కోరికతోని సభకు రారి సార్ పెద్దరికం నిలుపుకోర్రి అని ఇప్పటికే మస్తు సార్ల మందిలో చెప్పిండు కూడా. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి రాసామి రా వచ్చి కూర్చుందాం. మరి పవర్లకు వచ్చిన కొత్తల్ని ఏముంటుంది అరుసుకోనీకే ఓ ఏడాది కాగుదాం. అప్పుడు పబ్లిక్ కూడా ఇవ్వలేంది ఏ పార్టీ పనితనమేంది తెలిసిపోతుంది కదా అన్న ఆలోచనతో కేసీఆర్ కూడా ఇప్పటిదాకా అసెంబ్లీ రాలే కాబట్టి ఈ సెషన్ లో పక్కా వస్తారన్న టాక్ కూడా ఒక్క తిరిగి వస్తున్నది. మరి రేవంత్ మనసులున్న కోరిక తీరుతందుకైనా లేకుంటే పబ్లిక్ తిప్పలు తీర్చమని పవర్లున్న పార్టీని ఆయన స్టైల్ అరుచుకునేందుకైనా కేసీఆర్ గిట్లా అసెంబ్లీకి ఎంట్రీ ఇస్తే మామూలు రచ్చ ఉండదు, సోషల్ మీడియాలో చిన్న ఆగం ఉండదు అనుకుంటా ఎగ్జైటింగ్ ఎదురు పట్టిర్రు అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి స్పీచ్లకున్న సపరేట్ ఫ్యాన్స్. ఏడనైనా ధర్నాలు రాస్తా రోకోలు చేస్తే ఏంబట్టే పోలీసులు రయ్యున రంగంలోకి దిగి అరెస్టులు చేసుడు కామని. కానీ కథ చూస్తుంటే రేపు కానిస్టేబుల్ కూడా కండ్లెర్ర చేసి రోడ్ల మీదకి వచ్చేటట్టు ఉన్నారు. ఏదో ఎట్టికి చెప్తున్న ముచ్చట కాదు ఇది. హరీష్ రావుకు కానిస్టేబుల్ హోంగార్డులు చెప్పుకొచ్చిన బాధలు చూస్తుంటే అట్లనే అనిపిస్తుందట మరి చాలా మందికి. హోంశాఖ కూడా సార్తాన్నే పెట్టుకున్నా గానీ హోంగార్డుల తిప్పలు కూడా తీర్చకుండా ఏడాది పాలనలా ఏదో కొత్త రికార్డే కొట్టే ప్రయత్నాలు ఉన్నట్టుండగా సీఎం రేవంత్ రెడ్డి లేకుట్టేంది. మాకి కష్టాలున్నాయి గీ గోసుంది అని అధికారంలో ఉన్న పార్టీ లీడర్లకు మంత్రులకు కాకుండా ప్రతిపక్ష లీడర్లకు పాయింట్ చెప్పుకొని బాధపడుతున్నారంటే ఏం చెప్పాలిగా. నిన్న పంచాయతీతో అరుచుకుందా అని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు పోతే అరెస్ట్ చేసి ఆడికెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు కప్పారు కదా. ఇక ఆడ పోలీసు వాళ్ళకి వచ్చిన తిప్పలు చెప్పుకొచ్చిరట. ఇదే ముచ్చట బయటకు వచ్చినాక హరీష్ రావు మాట్లాడుకుంటా అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ పట్టుకొస్తే ఈడ కానిస్టేబుల్ హోంగార్డులు వాళ్ళ కోసం చెప్పుకుంటారు. పాపం నేను అధికారంలోకి వస్తే 3 నెలల హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ ఇప్పుడు కనీసం మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోతలేడు అనుకుంటా హోంగార్డు బాధపడుకుంటా చెప్పిరట. 4 నెలల సంది సరెండర్ లీవ్ పైసలు పెండింగ్లు ఉన్నాయని, 7 నెలల సంది ట్రావెలింగ్ అలవెన్సులు పైసలు వస్తలేవని, కిస్తీలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది కష్టాలు చెప్పుకొని కళ్ళ నీళ్ళు పెట్టినంత పని చేస్తురట. పాపం పోలీసులు కూడా ప్రతిపక్షానికి బాధ చెప్పుకునే పరిస్థితి వచ్చింది పాడే అనుకుంటా ఈ తీరులో చెప్పుకొచ్చిండు హరీష్ రావు. నేను అధికారంలో వస్తే 3 నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తాను. సార్ हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी. जब तो बोला 3 महीने में रेगुलराइज करते बोल के बोला, लेकिन हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी అని హోంగార్డులు వాపోతా ఉన్నారు. మా కానిస్టేబుళ్లకు రావాల్సిన 4 సరెండర్ లీవ్ పైసలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే 30,000 40,000 వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్. ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతలేదు. 4 సరెండర్ లీవులు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుళ్లు బాధపడుతున్నారు. ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు 15 రోజులు ఇస్తే నువ్వు 7 రోజులకు తగ్గించినవు. ఆ టీఏ పైసలు కూడా 7 నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్. మా కిస్తీలు కట్టుకోలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు. చూడలిగా ఏ తీరుందో చిత్రము. పబ్లిక్ ఏమైనా తిప్పలైతే పోలీసులు తానికి వచ్చి చెప్పుకుంటారు. కానీ ఆఖరికి ఆ పోలీసు వాళ్ళు అలా గోసలు ప్రతిపక్షాన్ని చెప్పుకుంటా మీరే ఎట్లనే చేసి మా కష్టాలు గట్టెక్కి సార్లు అని మొత్తుకుంటా మొరబెట్టుకుంటారు. అంటే ఏమనాలో ఏమో అనుకుంటే చంద్రపోబట్టి నీ ముచ్చటిన వాళ్ళు. హోంశాఖనే సీఎం తానున్నప్పుడు ఇంకింత పనితనం చూపించి పోలీసుల తిప్పలు తీరిస్తే వాళ్ళు ఇంకింత హుషారుతోనే పబ్లిక్ పరిశాలను తప్పించే పనులు ఉంటారు. కానీ ఆలే పాపం కష్టాలుండి కానొచ్చిన ప్రతిపక్ష లీడర్లకు చెప్పుకుంటారు. అంటే సర్కార్కి ఎంత నామోసి అనుకుంటే నారాజు కాబట్టి 4 తీర్లు మాట్లాడుకుంటారు. ఇదివరకే బెటాలియన్ల ధర్నాలు చేసే వరకల్లా సర్కార్ పతారా సన్నబడ్డట్టు అయింది. ఇప్పుడు ఇసొంటి కూడా బయటకు వస్తుంటే డ్యామేజింగ్ కంట్రోల్ కి పవర్లు ఉన్న పాటోలు ఏం పనితనం చూపిస్తారో చూడాలి.